కమిషన్స్ అని అంటున్నాం, ఓబీసీ కమిషన్లు. సో ఓబీసీ కమిషన్లకి సంబంధించి మొదటి కమిషన్ గా ఏదొచ్చింది అని అంటే వెనకబడిన తరగతులకి సంబంధించి కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ వచ్చిందిరా. ఏది అని అంటున్నాం, కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్. కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్. కాలేకర్ కమిషన్ అనేది రావడం జరిగింది. ఇగో కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1953లో ఇది ఏర్పాటైందిరా. ఎప్పుడు ఏర్పాటైంది అని అంటున్నాం, 1953లో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇలా 1953 జనవరి 29న ఏర్పాటైంది. ఎప్పుడు అని అంటున్నాం, 1953 జనవరి 29న ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇలా ఏర్పాటైనటువంటి ఈ కమిషన్ ఏం చేసింది అని అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వారిని ఓబీసీలుగా గుర్తిస్తున్నాం కదా. ఈ ఓబీసీలకి సంబంధించినటువంటి కులాలు ఎన్నున్నాయని గుర్తించింది అని అంటే ఇగో ఈ కాకా కాలేకర్ కమిషన్ 2399కి సంబంధించినటువంటి కులాలు అనేవి ఇందులో వెనుకబడిన కులాలుగా గుర్తించింది. దేశవ్యాప్తంగా 2399 సంఘాలు లేదా కులాలు వెనకబడినటువంటి కులాలుగా గుర్తించడం జరిగింది. ఇది ఎవరు చేసిర్రు అని అంటే కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ అనేది చేసింది. ఇది ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అని అంటే ఇగో ఇలా ఏర్పాటు అవ్వడం జరిగింది 1953 జనవరి 29న. అయితే ఈ కమిషన్ ఏం చేసింది అని అంటే కొన్ని ప్రమాణాలను ఆమోదించింది. ఇక్కడి వరకు అడిగితే ఇది బేసిక్ క్వశ్చన్ అవుతుంది కాకా కాలేకర్ కమిషన్ మీద. కాకా కాలేకర్ కమిషన్ అందించిన ప్రమాణాలని గుర్తించండి అని అంటారు. సో అలా ఆ ప్రమాణాలను గుర్తించండి లేదా ఆ ప్రమాణాలను ఏ ప్రమాణాలను ఆమోదించింది అని అడుగుతారు. అలా అడిగితే మనం ప్రమాణాలకి సంబంధించినటువంటి అంశాన్ని ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. హిందూ సమాజంలో సాంప్రదాయకమైనటువంటి కుల సోపాన క్రమంలో తక్కువ సామాజిక స్థానంగా ఓబీసీలు ఉన్నారు అని చెప్పింది. ఏమని అంటున్నాం, హిందూ సమాజం ఏదైతే ఉందో సాంప్రదాయ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ సోపాన క్రమంలో తక్కువ స్థానంలో ఉన్నటువంటి వారు, సామాజిక స్థానం కలిగినటువంటి వారు ఓబీసీలు అని చెప్పారు. ఇక నెక్స్ట్ రెండోది ఏంటి అని అంటే కులము లేదా సమాజంలోని ప్రధాన విభాగంలో సాధారణ పురోగతి అనేది లేకపోవడం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది, కులము లేదా సమాజంలోని ప్రధాన విభాగంలో సాధారణంగా పురోగతి అనేది లేదు ఓబీసీలకి సంబంధించి అని చెప్పింది. మరొక ప్రమాణం ఏం చెప్పింది అని అంటే ప్రభుత్వ సేవలలో సరిపోయేటువంటి ప్రాతినిధ్యం కూడా వీరి నుంచి లేదు అని అన్నది. వాణిజ్య పరిశ్రమల రంగంలో అసలు వీరికి స్థానమే లేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఈ అంశాలను ఎవరు అని అంటే కాలేకర్ నివేదిక అందించింది. అంటే ఓబీసీలు అనేవారు కులాల క్రమంలో వెనుకబడి ఉన్నారు సోపాన క్రమంలో. అలాగే వీరికి సంబంధించి ఉద్యోగాలలో ప్రాధాన్యత లేదు, విద్యా సామాజిక అంశాలలో కూడా పెద్దగా పురోగతి లేదు, కులం సమాజంలో కూడా ప్రధానమైనటువంటి విభాగంలో వీరు లేరు, వాణిజ్య పరిశ్రమలలో కూడా వీరు లేరు, వారే ఓబీసీలు అని చెప్పింది. ఇలా చెప్పి ఏం చేసింది అని అంటే రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. కాలేకర్ కమిటీ నివేదిక ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఇయర్ ఏంటి అని అంటే ఇగో కాలేకర్ నివేదిక ఎప్పుడు వచ్చింది అని అంటే ఇగో నివేదిక లేదా రిపోర్ట్ వచ్చినటువంటి ఇయర్ 1955 అని చెప్పాలి. ఎప్పుడు అని అంటే 1955లో రావడం జరిగింది. ఇలాంటి ప్రమాణాలను ఆమోదిస్తూ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏది అని అంటే సెకండ్ కి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ లేదా రెండవ ఇతర కులాలకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది వచ్చింది. బ్యాక్వర్డ్ క్లాస్ కి సంబంధించి వెనుకబడిన తరగతులకి సంబంధించినటువంటి రెండో కమిషన్ అని వచ్చింది. మరి రెండో కమిషన్ నే ఏమని పిలుస్తున్నాము అని అంటే మండల్ కమిషన్ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం, మండల్ కమిషన్. ఇగో ఇప్పుడు మండల్ కమిషన్ గురించి మాట్లాడదాం. మండల్ కమిషన్ ఇగో ఇది రెండవ కమిషన్. ఈ మండల్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1979లో ఏర్పాటైంది.
ఎప్పుడు ఏర్పాటైంది అని అంటున్నాం? 1979లో ఏర్పాటైంది. ఈ కమిషన్ నివేదికను ఎప్పుడు సమర్పించింది అని అంటే డిసెంబర్ 31. ఎప్పుడు అని అంటున్నాం? డిసెంబర్ 31, 1980లో ఇగో నివేదికను అందించడం జరిగింది. నివేదిక ఇచ్చింది. ఏది ఇచ్చింది? మండల్ కమిషన్ అనేది నివేదిక ఇచ్చింది. ఈ మండల్ కమిషన్ ఏం చేసింది? 1931 కులగణన తీసుకొని జనాభా శాతాన్ని 52%గా నిర్ణయించడం జరిగింది, బీసీల జనాభాను భారతదేశంలో. సో ఇలా మండల్ కమిషన్ నివేదికను ఇచ్చినప్పుడు కమిషన్ ఎన్ని కులాలను గుర్తించింది అని అడుగుతారు. ఫస్ట్ కమిషన్ ఏమో 2399 కులాలను, అంటే 2004 ఒకటి తక్కువ గుర్తించింది ఫస్ట్ కమిషన్, కాకా కాలేకర్కి సంబంధించిన కమిషన్. ఇప్పుడు మండల్ కమిషన్ ఎన్ని కులాలను గుర్తించింది అని అంటే 3743 కులాలను గుర్తించింది. ఎన్ని కులాలు అని అంటున్నాం? 3743 కులాలు భారతదేశ వ్యాప్తంగా ఓబీసీ జాబితాలో ఉంటది అని చెప్పారు. ఏమని చెప్పారు? ఓబీసీ జాబితాలో ఉంటది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇలా కమిషన్ ఏం చేసింది అని అంటే ఒక 11 ప్రమాణాలను ఉపయోగించి ఇగో ఈ నివేదికని ఇచ్చింది. ఈ 11 ప్రమాణాలలో సామాజిక ఆర్థిక సూచికలు, అలాగే ఈ సామాజిక ఆర్థిక సూచికలకి సంబంధించి ఎన్ని అని అంటే ఒక 4 ప్రమాణాలను తీసుకున్నారు. విద్యా సూచికలలో ఒక 3 ప్రమాణాలను తీసుకున్నారు. ఇలా తీసుకొని ఈ కమిషన్ ఏం చేసింది అని అంటే కులాలను గుర్తించింది. ఇలా కులాలను గుర్తించి భారతదేశంలో జనాభాకి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో వీరందరికీ రిజర్వేషన్లను ఎంత సిఫారసు చేసింది అని అంటే 27% రిజర్వేషన్లు సిఫారసు చేసింది. ఎంత శాతం సిఫారసు చేసింది? 27% రిజర్వేషన్లు సిఫారసు చేసింది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఓబీసీలకు దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు 27%, ఓబీసీల జనాభా 52%. ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే ఓబీసీ ఉద్యమాలు చేస్తున్నటువంటి వారు ఎస్సీలు 16.6% ఉన్నారు, వారికి సరిపోయే రిజర్వేషన్లు వస్తున్నాయి. ఎస్టీలు 8% పైన వారు ఉన్నారు, వారికి కావాల్సిన రిజర్వేషన్లు వస్తున్నాయి. మరి బీసీలకి సంబంధించి 52% ఉంటే 27% రిజర్వేషన్లు అయింది, 52% రిజర్వేషన్లు ఇవ్వాలి కదా అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. సో ఇలా ఓబీసీలకి సంబంధించిన కులగణన జరిగితే ఇంకా ఎక్కువ మంది ఓబీసీ జాబితాలో జనాలు పెరుగుతారు, వారికి రిజర్వేషన్లు సరిపోవు, రిజర్వేషన్ పెంచాలి అనేటువంటి ఉద్యమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతా ఉంది. అయితే మండల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది అంటే 1979, రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది అంటే 1980 డిసెంబర్ 31 ఇచ్చింది. ఎన్ని కులాలను గుర్తించింది అంటే 3743 కులాలను గుర్తించింది. జనాభా ఎంత శాతం ఓబీసీలకు సంబంధించి అంటే 52%, 1931 జనాభా లెక్కల ప్రకారం ఓబీసీల జనాభా. దీనికి సంబంధించి వర్తిస్తున్న రిజర్వేషన్లు ఎన్ని అంటే 27% అని చెప్పాలి. క్లియర్? ఇది మండల్ కమిషన్. 2 కమిషన్ల గురించి మీరు గుర్తించాల్సి ఉంటుంది.